హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రింజ్ కమిటీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అధిక జ్యేష్ఠ మాసంలో చివరి రోజు ఆదివారం మరియు అమావాస్య రావడం ఎంతో విశేషం. ఈరోజు మా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 33 రకాలతో అమ్మవారికి హారతి ఇవ్వడం అయితే జరిగింది. ఈరోజు ఎంతో విశేషమైన రోజు కాబట్టి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన లలితా సహస్రనామము మరియు శ్రీమన్నారాయణునికి ఎంతో ఇష్టమైన విష్ణు సహస్రనామము, గోవిందనామాలు, అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర మొదలుగునవి ఈరోజు విశిష్టతాన్ని చదివాము. ఇలా చదవడం ఎంతో మంచిది. అందుకని అందరం కలిసి ఈరోజు గుడిలో ఇవన్నీ అయితే పఠించాము. ఇవన్నీ చదివిన తర్వాత అమ్మవారికి 33 రకాలతో హారతులు అయితే ఇచ్చాము. ఇందులో పసుపు, కుంకం, అక్షంతలు, కాయిన్స్, అమ్మవారి చిట్టి గాజులు, గంధము, పుష్పాలు, తామర గింజలు, తులసి దళాలు, ఒత్తిపత్తి, డ్రై ఫ్రూట్స్, వివిధ రకాలతో అమ్మవారికి నీరాజనం అయితే సమర్పించాము. అధిక మాసంలో ఒక విశిష్టత అయితే ఉంది. అదేమిటంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి 33 అరిసెలు ఇస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారని మన పూర్వీకులైతే చెప్పారు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న వాటన్నిటితో మేము అమ్మవారికి అయితే హారతులు ఇచ్చాం. అలాగే కొంతమంది స్వయంగా వారి స్వహస్తాలతో అమ్మవారికి అయితే నైవేద్యాలు అయితే చేసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించాము. ఈ పూజను చేయడానికైతే ఒక రీజన్ ఉంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం అనేది ఒకసారి వస్తుంది, కానీ ఇలా 3 ఏళ్ళకు ఒకసారి అధిక జ్యేష్ఠ మాసం అనేది వస్తుంది. సో 3 ఏళ్ళకు ఒకసారి మేము ఈ పూజను అయితే ఇలా ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో అయితే జరుపుకుంటాం. పూజ తదనంతరం ముత్తైదులందరికీ వాయనం అయితే ఇచ్చారు. అలాగే వచ్చిన భక్తులందరికీ అమ్మవారి నైవేద్యాన్ని అయితే ప్రసాదంగా పంచారు. మీ ఊర్లలో కూడా ఇలా పూజ జరిగింటే కమెంట్ చేసేయండి. బై ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.